జై బంగారు తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ మంగళగౌరి స్వరూపిణి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారికి ముందుగా శతకోటి పాదాభివందనాలు అర్పిస్తూ భక్త మహాశయులకి ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక గొప్ప అదృష్టాన్ని, గొప్ప అదృష్టంతో కూడిన అవకాశాన్ని అమ్మవారు మనకి ఇచ్చారు అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను, మినిమిక్కిలుగా సంతోషపడుతున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్క మహిళకి మంగళసూత్రాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తన మాంగళ్య బలం, సౌభాగ్యం, ప్రధానంగా పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, అలాగే ముఖ్యంగా మంగళసూత్రాలు అవి ఇంటి శోభని, ఇంటి యొక్క విశిష్టతని, వైభవాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మరి ఏ గృహిణికి మంగళసూత్రాలు ఎంత ఇంపార్టెంటో, ఆ యొక్క గృహం వైభవంగా ఉండటానికి ఆ మాంగళ్య బలం ఎంత గొప్ప ఇదనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సువిశాల విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ ఆదిపరాశక్తి, ఆ మంగళగౌరి స్వరూపిణి శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారు దివ్య మంగళసూత్రాలు ఇంకెంత విశిష్టమైనవి. ఈ సృష్టికే వైభవాన్ని ప్రసాదించే ఆ తల్లి మాంగళ్య శోభ ఎంత గొప్పదనేది అది చెప్పడానికి అనిర్వచనీయం, మరి అసామాన్యం. మరి అంత గొప్ప మంగళసూత్రాలు మరి ఈ సంవత్సరం అమ్మవారు మార్చిలో జరగబోయే కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేయాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. శాసనాన్ని చేసిందమ్మ, మనకి శాసన రూపంలో అదృష్టాన్ని ప్రసాదించిందని చెప్పవచ్చు. అదేంటంటే, ఈ సంవత్సరం అమ్మవారి కళ్యాణ వైభవానికి ముందు, మార్చిలో జరగబోయే కళ్యాణ మహోత్సవాలకు ముందుగా అమ్మ 108 గ్రాముల బంగారంతో తన మంగళసూత్రాలు చేపించుకునేందుకు, భక్తులకి ఆ అదృష్టాన్ని ప్రసాదించేందుకు అమ్మ అనుగ్రహ శాసనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ 108 గ్రాముల మంగళసూత్రంలో భక్తులందరూ కూడా అసంఖ్యాకంగా మీ శక్తి కొలది మరి పాల్గొని మీ యొక్క భక్తి ప్రపత్తులతోనే మీ యొక్క సహకారాన్ని అందించి ఆ అమ్మవారి మంగళసూత్రాలు 108 గ్రాముల పైన ఉండాలి, ఎంతైనా ఉండొచ్చు, తక్కువ మాత్రం ఉండటానికి వీల్లేదని అమ్మ శాసించడం జరిగింది, ఆజ్ఞాపించడం జరిగింది, అనుగ్రహాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి 108 గ్రాములు ఆ పైన ఎంతైనా ఉండొచ్చు అనే యొక్క సంకల్పంతో ఆ తల్లి అనుగ్రహంతో మరి అది తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తలు మాదినేని శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు మరి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ మంగళసూత్రాలకి భక్తులు తమ శక్తి కొలది 1 గ్రాము పైన ఎంత ఇచ్చినా కానీ తీసుకోవటానికి మరి ఆలయ ధర్మకర్త సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీ శక్తి కొలది మాదినేని శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారి ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆలయానికి స్వయంగా వచ్చి కానీ మరి ఫోన్పే ద్వారా చేసిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ పెడితే మీ పేరు, వివరాలు అవన్నీ కూడా రాసుకొని మీకు రసీదు మళ్ళీ వాట్సాప్లో మీకు పంపించడం జరుగుతుంది. మీ శక్తి కొలది. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, రామాయణ కాలంలో మరి శ్రీరాముని యొక్క దేవాలయ నిర్మాణ సమయంలో మరి ఎంతోమంది మరి వాళ్ళ శక్తి కొలది సహకరిస్తుంటే ఒక ఉడత ఇసుకలో బొర్లి తనకి ఆ అంటినటువంటి మట్టిని ఆ ఇసుకను తీసుకెళ్ళి ఆ దేవాలయ నిర్మాణం దగ్గర అలా ఎదురుస్తుందంట. ఆ ఉడతను అడిగారంట, నువ్వు చేసే ఈ కొద్దిగా దేనికి అని చెప్పేసి. కానీ శ్రీరాముని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదంటే, ఇప్పటికీ చెప్తుంటారు ఉడత సహాయం అని చెప్పేసి. ఆ రోజున ఆ ఉడత చేసినటువంటి సహాయం ఎంత అనేది కాదు, దైవానుగ్రహానికి పాత్రలు కావటానికి ఎవరైనా ఎంతైనా ఇవ్వవచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ మహత్తర బృహత్తర కార్యక్రమంలో మన వంతుగా సహకరించి, మన వంతుగా పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మరి ఆలయ ధర్మకర్తలు మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అమ్మవారి మాంగళ్యం
అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంత గొప్ప ఆదిపరాశక్తి యొక్క మంగళసూత్రాలు ఎంత దివ్యమైనయో, ఎంత విశిష్టమైనయో, ఎంత మాత్రమైనయో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మంగళసూత్రాల కార్యక్రమంలో మన వంతుగా మనం సహకరిస్తే మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన తరతరాలను కూడా ఆ తల్లి తన దివ్యానుగ్రహంతో మనని ఎల్లవేళలా కాచి కాపాడుతుంది అని చెప్పేసి మరి నమ్మకమే కాకుండా అమ్మవారు చెప్పడం కూడా జరిగింది. మీరు ఎవరైతే నా కార్యక్రమంలో పాల్గొంటారో, ఇంత మంగళప్రదమైనటువంటి మంగళసూత్రాల కార్యక్రమంలో మీరు పాల్గొంటారో, మీ శక్తి కొలది మిమ్మల్ని తరతరాలు కూడా నేను కాచి కాపాడుతాను అని ఆ అమ్మ మరి యొక్క తన దివ్య వాక్కు ద్వారా తల్లి అనుగ్రహాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క భక్తురాలు కూడా మరి యొక్క విశిష్టమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మరి ఈ యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకొని మీ శక్తి కొలది అమ్మవారి ఈ మంగళసూత్రాల తయారీ కార్యక్రమంలో మీ వంతుగా సహకరించి మరి అమ్మవారి దివ్యానుగ్రహానికి, అలాగే పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహానికి, ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం అంటే మరేంటో కాదు, పరమేశ్వరుడే సాక్షాత్తు. ఆ తల్లి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు సాక్షాత్తు పరమేశ్వరుడే. మరి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందవచ్చు అని చెప్పేసి మరి ఆలయ ధర్మకర్తలు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు, విన్న ప్రతి ఒక్కళ్ళు మీరు మీ యొక్క గ్రూపుల్లో పోస్ట్ చేసి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తెలియజేసి ఈ కార్యక్రమంలో మీ శక్తి కొలది సహకరించి ఫోన్పే నెంబర్ కూడా ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారి ఫోన్పే నెంబర్ కూడా మరి అందుట్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, కింద స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుంది. మాదినేని శ్రీనివాసరావు గారి ఫోన్పే నెంబరు 9396380978. ఫోన్పే నెంబర్ మరొకసారి 9396380978. ఈ నెంబర్కి మీ శక్తి కొలది మీరు ఫోన్పే ద్వారా పంపించి ఆ స్క్రీన్ షాట్ పెడితే, అలాగే మీ యొక్క వివరాలు కూడా ఇదే నంబర్కి వాట్సాప్ పంపించినట్లయితే మరి మీ వివరాలు మేము నోట్ చేసుకొని మీకు రసీదు కట్ చేసి మరి మీకు అదే వాట్సాప్ ద్వారా మీకు మళ్ళీ ఆ రసీదును పంపించడం జరుగుతుంది. నేరుగా దేవాలయానికి వచ్చి సమర్పిస్తే అంతకంటే మహద్భాగ్యం లేదు. దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి అలాగే వినిమిక్కిలుగా శుక్రవారం వచ్చినట్లయితే అమ్మవారి దివ్యవాక్కును కూడా మనం మరి పొందవచ్చు. అలాగే ఆ రోజున అమ్మవారి అనుగ్రహ ప్రసాదాన్ని కూడా స్వీకరించి మరి మీ యొక్క సహకారాన్ని అందించి రసీదు పొంది అమ్మవారి దివ్యానుగ్రహానికి, అలాగే పరమేశ్వరుని యొక్క అచంచలమైన అనుగ్రహానికి మరి మీరు పాత్రలు కావాలని మరి ఆలయ ధర్మకర్తలు మాదినేని శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు మనందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గొప్ప అదృష్టంగా, జన్మసుకృతంగా భావించి అమ్మవారికి అత్యంత విశిష్టమైన, అత్యంత మంగళప్రదమైన ఈ 108 గ్రాముల మంగళసూత్రాల తయారీ కార్యక్రమంలో మనవంతుగా సహకరించి మనందరం కూడా ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులు, చల్లని చూపులు మనపైన ప్రసరించాలని, మనం పొందాలని మరీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఫోన్పే నెంబరు నేను మాదినేని శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారి ఫోన్పే నెంబర్ మరొకసారి చెప్తున్నాను. 9396380978. ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా పంపించి మీ వివరాలు తెలియజేసినట్టయితే మరి అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై బంగారు తల్లి, జై జై వల్లూరమ్మ.